కానీ ఇందులో బన్నీ మూవీకి ఇబ్బంది కలిగేలా ఉంది. అందుకే అల్లు అరవింద్ ఎళ్ళారు కలవడానికి అని చెప్పేసి బయట టాక్. బయట చాలా మాట్లాడుకుంటారు. అతను మామూలు ప్రొడ్యూసర్ కంటే ఎక్కువ లెవెల్కి వెళ్ళిపోయాడు. అందులో అతను ప్రొడ్యూసర్ కాదు ఆ సినిమాకి. అవును కాదు. తర్వాత కొడుకు కూడా 2 పిల్లలు పుట్టిన వ్యక్తిత్వం వచ్చిన మనిషి. ఓకేనా? ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి ప్రతి అతను చెప్పడానికి చాలా కష్టం. ఎప్పుడు చెప్తాడు? పెళ్లి కాని గతం మధ్య మధ్యలో అతను కూడా వస్తున్నాయి, ఏ కారులో వెళ్తున్నాడు, ఏ కారులో అక్కడ వరకు ఉండేది. పెళ్ళి అయిపోయింది, పెళ్లి చేసుకున్నారు ప్రేమించి, అబ్బాయి పిల్లలు పుట్టారు, ఆ అమ్మాయి పక్కన కూడా మంచి ఫ్యామిలీ. సో ఇటువంటిది ఉన్నప్పుడు ప్రతిదీ అతను వెళ్ళి తీసుకుంటాడు. డేట్లు అన్నీ కూడా ఒక్కొక్కసారి డేట్ల విషయంలో ఆ ప్రొడక్షన్కి ఇస్తున్నాను డేట్లు అనేది అప్పుడు పాటుకు ఎన్ని ఇస్తాడు? 1 ఇస్తాడు, 2 ఇస్తాడు, అంతే కదా. ఆ నెక్స్ట్ కూడా పెద్దోడు ఉండాలనుకుంటాడు. ఈ ఇతనితో డిఫరెన్స్ తోటి బన్నీ మన పవన్ కళ్యాణ్తో డిఫరెన్స్ తోటి అట్లీ అన్నవాడు కూడా పోయాడని సోషల్ మీడియాలో అంటున్నారు. అట్లీ అన్నవాడితో ఇతను సినిమా నెక్స్ట్ సినిమా మీకు ఇంకా తెలియదు అనుకుంటుంది. తమిళ డైరెక్టర్కి ఆడ 85 కోట్లు అంత అడిగాడ రెమ్యునరేషన్. అదే షారుఖ్ ఖాన్ తీసేటది మన జవాన్. అతనికి ఆల్రెడీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఒక బిజినెస్ అయిన డైరెక్టర్కి వెంటనే ఉంటాయి. సో వాడు ఇతనితో టాక్స్ జరుగుతున్నాయి. అల్లు అరవిందే చేద్దాం అనుకుని వెళ్ళాడు. వెళ్తే ఆ రెమ్యునరేషన్ కుదరలేదు అనుకుంటా. ఇది ఇంకొక టాక్. మన వాళ్ళు దాన్ని ఎలా కన్వర్ట్ చేస్తారంటే ఏదో విధంగా ఫిట్టింగ్ పెట్టాలి కాబట్టి ఆ పవన్ కళ్యాణ్తో డిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి అట్లీ డ్రాప్ అయిపోయాడని. వాడికి సంబంధం లేదు ఇది. అప్పటికి మళ్ళీ ఆల్రెడీ సర్దుమడిగిపోతాయి కదా. ఆడొక 2 సంవత్సరాల సినిమా తీసేటప్పుడు సర్దుమణంగా మరి అంచేత పెద్ద డైరెక్టర్ కింద లెక్క. ఇప్పుడు ఈ సుకుమార్ కంటే పెద్ద డైరెక్టర్ కింద లెక్క. షారుఖ్ ఖాన్ తోటి 700 కోట్లు 800 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాకి డైరెక్టర్ అడే కదా. అంచేత అతను ఇందుకు డ్రాప్ అయిపోయి అంటున్నారు. అది నేను నమ్మను. కానీ ఎవరో మన అల్లు అరవింద్ ఫీల్ అయి ఉంటాడు కొంతవరకును. అంత రెమ్యునరేషన్లో గిట్టుబాటు కాదని నీకే 85 కోట్లు ఇచ్చేసి అన్నారు. 85 అడిగాడు, 50 అడిగాడు, అదే ఇచ్చేసి సినిమా తీయడానికి మళ్ళీ బన్నీ రెమ్యునరేషన్ చేసుకుంటే అదొక 70-80 కోట్లు ఎంత గిట్టుబాటు అవుతుంది. నిజంగా అతనికి ఇవన్నీ ఫస్ట్ నుంచి తెలుసు. ఇవన్నీ తెలిసిన నిర్మాతే అతను అన్నీ తెలిసి రియాక్ట్ అవుతాడు, చేస్తాడు. కరెక్ట్ ప్రాజెక్ట్ హిందీ చేసినా తెలుగు చేసినా డెఫినెట్గా అది ఒక లెవెల్లో క్లిక్ అవుతుంది. అంటే అతనికి అది గిట్టుబాటు కాకుండా పోవచ్చు. కానీ వీళ్ళు చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ తోటి బన్నీకున్న డిఫరెన్స్ వలన పారిపోయాడని. అది అబ్సల్యూట్లీ నాన్ సెన్స్. అది దానికి దీనికి సంబంధం లేదు. ఆడో రెమ్యునరేషన్ రేపొద్దు నిజంగా పవన్ కళ్యాణ్ గురించి సినిమా ఆడలేదనుకో వాట్ కెన్ ఐ డూ అంటాడు. ఆ రెమ్యునరేషన్కి వచ్చేస్తుంది కదా. టాటా బైబీ అంటాడు మెట వెళ్ళిపోయి. షారుఖ్ ఖాన్ అంతే. షారుఖ్ ఖాన్ వెళ్ళి పెట్టుకున్నాడు, నువ్వు నాకు ఆ సినిమా చేసి పెట్టాను. వాడు శుభ్రంగా 5 స్టార్ హోటల్లో పెద్ద ఫ్యామిలీ పెట్టేశాడు ముంబైలో. ఓకే. సో పెట్టేసి మొత్తం ఫ్యామిలీ అంతా అక్కడ కూర్చోబెట్టేసి తమిళనాడు అంతా అక్కడ పెట్టేశాడు ఆ హోటల్లోను. అవి అయినా కూడా ఆడికి గిట్టుబాటు అయింది. బికాజ్ డైరెక్టర్గా పెట్టుకున్నాడు అతన్ని. మీకు అర్థమైందా? పెట్టుకున్నాడు, సినిమా హిట్ అయింది. సో ఇప్పుడు బాలీవుడ్లో కూడా చాలామంది అడుగుతున్నారు. అటువంటిది తెలుగులో అడగడం అనేది తెలుగుకి ఎప్పుడు కూడా ఎక్సెప్షన్ ఉంది. ఒక ప్రత్యేకత ఉంది. ప్లస్ అల్లు అరవింద్ సినిమా అనేటప్పటికీ బాలీవుడ్ కూడా కనెక్ట్ అయిపోతారు. అల్లు అరవింద్ అంటే బాలీవుడ్లో కూడా చాలామంది కనెక్ట్ అయ్యి లైక్ చేసిన ప్రొడ్యూసర్ అతను. లైక్ చేయడం ఉంది ధర్మరాజు ఏం కాదు, కమర్షియల్గా తెలుసు అంతే. అతను 300% కమర్షియల్ మ్యాన్. చాలాసార్లు చెప్పాం. మళ్ళీ చెప్తే ఎప్పుడే ఆస్మా నా గురించి మాట్లాడు బాబు అంటాడు. అతను కమర్షియల్ మ్యాన్, కమర్షియల్గానే ఉండాలి. పాప బీతులు ఇవన్నీ ఉండవు సినిమా ఫీల్డ్లో. పాపరా పాప అంటే చాలా మంచి సినిమా చేసాడు ఒకప్పుడు, మనం ఇద్దాం ఇస్తాడా? ఎందుకు ఇస్తాడు? ఆడి సినిమా అంత ముందు సినిమా హిట్ అయ్యి 500-600 కోట్లు కలెక్ట్ చేస్తే ఆడికి ఇస్తాడు ఒక 100 కోట్లు. అంతే. చాలా మంచి సినిమాలు తీసాడు ఒకప్పుడు, వీటికి ఇద్దామని ఇస్తాడా? అలాగైతే పూరి జగన్నాథ్కి వాళ్ళందరూ కదా. ఒక సినిమా హిట్ చేస్తాడు, 4 సినిమాలు ఫ్లాప్ చేస్తాడు కాబట్టి పక్కన పెట్టేశారు. పెడతారు. కమర్షియల్ గురించి చెప్తున్నాను నేను. మాలాంటి డిఫరెంట్ డైరెక్టర్లు కాదు, కమర్షియల్ గ్యాంగ్ గురించి చెప్తాను. మాలాంటి వాళ్ళు కూడా నువ్వు హిట్ నీకు సినిమా ఉంటుంది. హిట్ ఫార్ములా, సక్సెస్ఫుల్ ఫార్ములా ఫిలిం ఇండస్ట్రీ. దాన్ని బాగా పాటించే వాళ్ళలో అల్లు అరవింద్. బయటికి కనపడిపోతాడు సురేష్ బాబు. అతనితో సినిమా చేయడమే కష్టం అంటారు. వేధించేస్తారు. ఎవడు చేస్తాడు ఈ రోజుల్లోనూ? ఆ రోజులు పోయినాయి. నువ్వు రమ్మంటే ఒక 2-3 సంవత్సరాలు తిరిగి అతను కూడా వాళ్ళు తిరిగేవాడు. ఆ జయంత్ సి పరాన్జీ అన్నవాడు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు తిరిగితే ఒక సినిమా ఇచ్చాడట. ఇప్పుడు డేస్ మధ్యలో సినిమా చేయడం మానేశాడు.
అవి ఎవడు చేస్తాడు అలాగా? నిజంగా మార్కెట్ ఉన్నవాడైతే అసలు అతని దగ్గరికి వెళ్ళరు, సురేష్ బాబు దగ్గరికి వెళ్ళరు. నువ్వు ఇష్టం వచ్చినట్టు విని అలా సంవత్సరాల తరబడి బాగోలేదు అంటే ఎవడు చేస్తాడు? అక్కడ క్రియేటివిటీ అంతా గంగలో కలిసిపోతుంది. నో క్రియేటివ్ డైరెక్టర్ విల్ గో టు సురేష్ బాబు. ఓకే. ఇంకా గాంట్ బట్ పోస్టులు వెళ్తారు. ఇతరం అంతే. అంటే సినిమా అంటే అటు హిట్కి లేకపోతేనే కింద నుంచి పైకి చూస్తాడు అల్లు అరవింద్. అర్థమైంది మీకు? అంతకుముందు హిట్టే ఉంటుంది, అయినా కూడా ఇమీడియట్గా హిట్ ఉంటుంది కాబట్టి చూడడం అన్నమాట. కిందకి ఇలా పోతాడు. వీళ్ళకి ఏంటి పాపభీతి లేదు, నీతి లేదు, న్యాయం లేదు. వాళ్ళ బిజినెస్ అది. మనం మాట్లాడుకుంటా చాలామంది ప్రజల తరపున మనిషిని కాబట్టి నేను మాట్లాడుతాను తప్పితే దే డోంట్ హ్యావ్ ఎనీ సింపతీస్ ఆర్ ఎంపతీస్. ఎంపతి ఏంటంటే నీలో నుంచి ఆలోచించగలగడం. ఒక ఫ్లాప్ చేసిన డైరెక్టర్ వెళ్ళి ఈసారి హిట్ చేస్తాను ఇంత మంచిది అండ్ వాళ్ళు ఆలోచించగలగాలి, దాన్ని ఎంపతి అంటారు. ఎంపతి ఈజింగ్ లేదు, సింపతి లేదు వీళ్ళకి. హార్డ్ కోర్ బిజినెస్ పీపుల్. అది చేత అది పవన్ కళ్యాణ్కి బాగా తెలుసు. పవన్ కళ్యాణ్ అంతే పాపం అనే ఓడు. కాకపోతే అతనికి ఏంటి అన్ని రీమేక్స్ కాబట్టి చూసి చేయొచ్చని రీమేక్ సెలెక్ట్ చేసినాడు. అది అతను చేసిన పొరపాటు. చాలా సినిమాలు రీమేక్ చేస్తూ ఉంటాడు. అంటే ఆ డైరెక్టర్ల మీద నమ్మకం లేకో లేదా డైరెక్టర్ని పక్కన పెట్టి అతనే చూసి ఇలా చేద్దాం అంటాడో మరి. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అతనికి యాజ్ అన్ యాక్టర్గా. కొన్ని హిట్లు, కొన్ని మిజరబుల్ ఫ్లాప్స్ ఎందుకని అంటే అతని ఇన్వాల్వ్మెంట్ కూడా అంత న్యాయబద్ధంగా ఉండదు. ఆ డామినేటింగ్ క్యారెక్టర్ అనేది అతనిలో ఉంది. ఎవరిలో ఎందుకు ఉందంటే చెప్పలేము, ఉందంతే. డామినేటింగ్ క్యారెక్టర్ చిరంజీవిలో ఉంది. కమర్షియల్ సినిమా కూడా గొడవ లేదు. ఇతను చేసేది కొంచెం డిఫరెంట్, ఇతని ఇమేజ్ మీద ఆధారపడిన సినిమాలు కాబట్టి ఇతనికే ఉంది. ఆ డైరెక్టర్ ఏంటి అంత మనమే కదా, ఆ టైప్ అనమాట. యు ఆర్ రాంగ్. ఐ ఆల్వేస్ సే దట్ డైరెక్టర్ ఈజ్ ద అల్టిమేటమ్. వాడు నిజంగా క్రియేటివ్ డైరెక్టర్ అవుతుంది. సో అతనికి అన్నీ తెలుసు, కింద అడ్డ పడ్డాడు, మీద పడ్డాడు, ఎలా గర్వం పోతే ఎలా సినిమాలు ఫ్లాప్ అయిపోయినాయో చూసినాయి కదా. కొన్ని మధ్యన కాటవరాయుడు, బొంగురాయుడు ఉన్నాయి కదా, దుబ్బినాయి కదా. దాని తర్వాత అర్థం చేసుకున్నాడు అతను. ఇప్పుడైతే మినిస్టర్గా వీళ్ళని చూడాలని వాళ్ళు పిలుస్తున్నారు, వెళ్తున్నారు. వీళ్ళు కూడా చంద్రబాబు నాయుడు పిలిచే ముందు ఆయన దగ్గరికి వెళ్తే బెటరు అని చెప్పేసి వెళ్ళారనమాట. చంద్రబాబు నాయుడుకి వెళ్ళి అక్కడికి వెళ్తే గొడవలు అయిపోయాను. ముందు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళటమే కరెక్ట్ అని ఐడియా ఇచ్చాడు ఎవడో, కానీ సూపర్ ఐడియా అది. చంద్రబాబు నాయుడు కొత్త ఏం కాదు. మీకు విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళి రావడమే కరెక్ట్. మీ సినిమా ఫీల్డ్లో ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, అక్కడికి వెళ్ళకుండా అదే ఎందుకు వచ్చారు అనుకుంటాడు. వచ్చినా కూడా అందుకు అబుక్కుని చేసాడు ఆయన. ఏది తొందరగా చేయని చీఫ్ మినిస్టర్ ఎవడంటే దేశంలో చంద్రబాబు నాయుడే. ప్రతిదీ తొందరగా చేసే చీఫ్ మినిస్టర్ ఎవడంటే రాజశేఖర్ రెడ్డి. అప్పటికప్పుడే కె రాఘవేంద్ర కూడా హెల్ప్ చేశాడు రాజశేఖర రెడ్డి. ఇతను హార్డ్ కోర్ చంద్రబాబు నాయుడు మనిషి కె రాఘవేంద్రరావు. అతను థియేటర్ ప్రాబ్లం ఇతనికి రాఘవేంద్రే కాదు, ఎల్వి ప్రసాద్ గారు అబ్బాయి రమేష్ ప్రసాద్ ఐమాక్స్ ఉంది కదా, ఐమాక్స్ ఈ పెద్దమ్మ గుడి కట్టిన జనార్దన్ దానికి పెద్ద ప్రాబ్లం పెట్టాడు. ప్రతిదీ ప్రాబ్లమే అతను చేసిన జీవితంలో మంచి పనుల్లో పెద్దమ్మ గుడి కట్టడమే. మీకు అర్థమైనప్పుడు మీకు పి జనార్దన్ రెడ్డి అతని పేరు. ఓకే, జాయింట్ స్టేట్గా ఉన్నప్పుడు అప్పుడు కూడా కాపాడింది జరా వయస్సే. కూర్చో అన్నాడు. ఇతనంటే భయం, దడ ఎవరికి, కేసీఆర్కి, పి జనార్దన్ రెడ్డికి. ఈ తెలంగాణ విడకముందు వైఎస్ఆర్ అంటే వచ్చా. మీకు అర్థమైనప్పుడు మీకు. సో ఆ టైంలో హెల్ప్ చేశాడు. ఎందుకు హెల్ప్ చేయాలి? వీళ్ళు ఒకటే పార్టీ. ఎల్వి ప్రసాద్, ప్రసాద్ స్టూడియో, రమేష్ ప్రసాద్, చంద్రబాబు నాయుడు ఒకటే క్యాస్ట్. అండ్ ఆల్సో పక్కన ఆఫీసులు సర్దుకున్నారు కాబట్టి ఆ ల్యాండ్ ఇచ్చాడు ఫ్రీగానే. ఐమాక్స్ ల్యాండ్ ఎవరు ఇచ్చారు? చంద్రబాబు నాయుడే. ఇక చంద్రబాబు నాయుడు ఆఫీస్ పక్కన ఎల్వి ఉన్నాయి స్టూడియో, ప్రసాద్ స్టూడియోస్. దాంట్లో కొంచెం ఎదురుకు వస్తే వాస్తు మంచిదని ఎదురుగా రానిచ్చారు. చాలా జరిగినాయి ఇలాగ ఎన్ని. ఒకసారి ఎందుకు చెప్తున్నానంటే అయినా కూడా క్విక్గా చేసే చీఫ్ మినిస్టర్ ఎవరంటే ఆ సినిమా ఫీల్డ్ ఏదో అడిగారు. నేనున్నాను అక్కడ. ఇదే సురేష్ బాబు వాళ్ళు అక్కడ వచ్చినప్పుడు అదేదో పెంచాలని అడిగారు. చూడండి ఫైలు ఆ కన్సర్న్ ఆఫీసర్తో మాట్లాడేసి తర్వాత 3 నెలల తర్వాత అది వద్దని అంతకు ముందులాగే కావాలంటే మళ్ళీ వచ్చాడు సురేష్ బాబు వాళ్ళు. ఇదేంటి మొన్న అడిగారు కదా అసలు సంతకం పెట్టి దానిపై లెక్క చేయడు. సినిమా ఫీల్డ్ నుంచి ఏ లెక్క చేస్తారు? ఒక 500 కోట్లు ఇస్తారు వీళ్ళకి, ఎవరు కదా, ఏదో టెక్కర్ల కోసం వాడు చేసి వదిలేస్తే పని అయిపోయింది కదా అంటారన్నమాట. అది చంద్రబాబు నాయుడు చేయడు. ఇప్పుడు జరుగుతాయి
ఇప్పుడు ఇంకా బాగా ఫర్గా ఏం జరుగుతాయంటే ఇండస్ట్రీలో ఒక పెద్ద స్టార్, పవర్ స్టార్, ఉప ముఖ్యమంత్రి కాకుండా ఆ సినిమాటోగ్రఫీ కూడా తనకు కావాల్సిన వాటితో పెట్టుకున్నాడు. మన జనసేనలోంచి ఎలక్ట్ అయిన దుర్గేష్నే పెట్టుకున్నాడు. దుర్గేష్కి బాగా విశ్లేషణ తెలుసు, ప్రాబ్లమ్ను బాగా అన్ని యాంగిల్లో చూడగల సత్తా ఉన్న మంచి ఆరేటర్ అతను, బాగా మాట్లాడగలడు, ఎడ్యుకేటెడ్ అండ్ ఆల్సో ప్రొడ్యూసర్, నా ప్రొడ్యూసర్ వాట్ ఎవర్ ఐఎమ్ టెలింగ్. ఎందుకంటే అతనికి బాగా చదువుకున్నాడు, బాగా పరిశీలిస్తాడు. దాన్ని వెంటనే పవన్ కళ్యాణ్తో ఆలోచిస్తే ఇతను లేటెస్ట్ హీరో కదా, మరి ఇతను ఎప్పుడో 30 ఏళ్ళ క్రితం సినిమా తీశాడు దుర్గేష్, కానీ ఇతను లేటెస్ట్ హీరో, ప్రాబ్లంలు తెలుసు. అంచేత అదే సమయంలో చంద్రబాబు నాయుడు కూడా వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయరా అంటే అది మినిస్టర్ హోదాలో వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆయన ఎక్కువ ఎండవు, ఎందుకంటే ఆల్రెడీ 2 సార్లు, 3వసారి ఇది సినిమా ఫీల్డ్లో కోరికలు ఎలాగ ఉంటాయి. ఎందుకు చేస్తారంటే ఈ కావాలని జగన్ దెబ్బ కొట్టాడు కాబట్టి, ఎవరికి, పవన్ కళ్యాణ్కి. ఇప్పుడు నా ఒక్కడిలా ప్రాబ్లం గురించి చేయని అండ కదా అతను, చాలామంది అడిగితే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాడు. వాళ్ళు మంచిదే వెళ్ళటం, చంద్రబాబు నాయుడు గారి కంటే ముందు ఇతని దగ్గరికి వెళ్ళటం కరెక్ట్. ఆ స్ట్రాటజీ ఈజ్ వెరీ కరెక్ట్. వస్తాను అన్నాడు, డెఫినెట్గా వస్తాడు. బయటకు వచ్చిన వెంటనే టికెట్లు గురించి ఏమైనా అడిగారా అని అడిగాడు ఎవడో కానీ, అల్లు టికెట్ పెద్ద సమస్య కదన్నాడు. కరెక్ట్, టికెట్ల గురించి ఎందుకు అడుగుతారు, అతను ఎందుకు అడుగుతారు? నా సినిమాకి దెబ్బ కొట్టాడు కాబట్టి జగన్ కక్షపూర్తిగా నేను చేస్తాను అండ కదా. ఉన్నే వెళ్ళారు, ఇన్వైట్ చేశారు, మిమ్మల్ని ఫెలిసిటేట్ చేయాలనుకుంటున్నాం, మాకు వచ్చిన హ్యాపీ జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా పిలుస్తాం, ఒకసారి అపాయింట్మెంట్ ఇప్పిస్తే ఆయన ఆయనకు మాట పాడేస్తే, మమకారం పాడేస్తే గొడవ వదిలిపోతాం చేస్తారు. చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు వెళ్ళారేటే, ఆయన కూడా 100% సినిమా మనిషి కింద లెక్క. ఈ సన్-ఇన్-లా ఆఫ్ ఎన్టీ రామారావు అండ్ బాలకృష్ణ, ఈ సన్-ఇన్-లా వాట్ నాట్, మీకు అర్థమైనప్పుడు మీకు. అయినా కూడా ఇతని దగ్గర రావడం అనేది మంచి పరిణామం. కాకపోతే వీళ్ళంతా కూడా అతని ఎలక్షన్లో చంద్రబాబు నాయుడికి దోహదపడలేదు, పవన్ కళ్యాణ్కి దోహదపడలేదు. ఈ గోడ మీద పిల్ల అలా ఉన్నారు అంతే. ఏమో రేపు పొద్దున మళ్ళీ జగన్ వచ్చే అంటాడు మమ్మల్ని ఏదో గెలికేస్తాడని భయం అన్నమాట. జగన్కి భయపడ్డారు. కాకపోతే జగన్ మీద ఉన్న ఏహ్య భావం, ఆ భయమే వీళ్ళకి ఇంత అఖండ విజయాన్ని ప్రసాదించింది. వీళ్ళ గొప్పతనం కాదు, అతని మీద ఉన్న బ్యాడ్. అది చాలాసార్లు ఎందుకు చెప్తున్నామంటే అది విస్మరించకుండా మీరు నిజంగా ప్రజలకి సేవ చేయండి అని చెప్పడం. అర్థమైందా? అది పవన్ కళ్యాణ్ కానీ అతని ద్వారా వచ్చిన మినిస్టర్లు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన మినిస్టర్లు కానీ, ఇది మట్టుకు మనసులో పెట్టుకుని చేస్తే ప్రజలు బాగుపడతారు, స్టేట్ బాగుపడుతుంది. అండ్ డోంట్ ఫర్గెట్ పోలవరం, డోంట్ ఫర్గెట్ స్పెషల్ స్టాటస్ అండ్ డోంట్ ఫర్గెట్ జగన్ వే ఆఫ్ ఎడ్యుకేషన్. చాలా మంచి సిస్టమ్ అది. ఈ 3 మటుకు యాజ్ అ డైరెక్టర్గా, యాజ్ అ యూట్యూబర్గా ఐ వాంట్ టు టెల్ 100 times. ఓకే సార్.